1989 నుంచి 92 వరకు దోమల్గూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమల్గూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది. ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి, వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పీజేఆర్ ని కలిసేది. ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమల్గూడలో పేదలకు ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే. హైదరాబాద్ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు కుండల ప్రదర్శన ఉండేది. వేలాది మంది మహిళలు అక్కడ పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసేది. ఆనాటి ప్రభుత్వం మీద పీజేఆర్ గారు చేసిన పోరాటం వల్ల కృష్ణానది జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కి కృష్ణానది జలాలను తరలించి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆనాడు పీజేఆర్ గారు చేసిన పోరాటమే ఈ రోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చే అవకాశంగా ఏర్పడ్డది. ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు, మంజిరా జలాలు, సింగూరు జలాలు, కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా 1,20,00,000 మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈ రోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజేఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం.